మీకు ఏమనిపించేదండి ఆయన చూస్తున్నప్పుడు కానీ ఆయన విధానాలు కానీ? అప్పుడు రామారావు గారు అనగలిగే వ్యక్తి కాదు, పెద్ద శక్తి. వ్యక్తిగతంగా పోయినారేమో కానీ న్యాయంగా ఆయన బ్రతికే ఉన్నారు ప్రజల్లో. ఒక్కొక్క ఇంట్లో రామారావు గారి ఫోటో పెట్టి ఈ రోజు వరకు దీపాలు వెలిగించుకుంటున్నారు. ఇదే కృష్ణుడు, ఇదే రాముడు అని. ఆయన అనేకమైన కష్టాలని అనుభవించి సినిమా పరిశ్రమ అనుకోండి, రాజకీయంగా అనుకోండి, ఎవరండి 9 నెలల్లో అసలు కర్ణం మున్సబ్ ఊళ్ళోకి వచ్చారంటే భయపడిపోయేవాళ్ళు. అంటే ఏం లేదు, వాళ్ళ ముందర చెప్పులు వేసుకుని నడవడానికి భయపడేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి తెలుగు రాష్ట్ర ప్రజల్ని స్వాతంత్రులుగా తీర్చిదిద్దించిన మహానుభావుడు ఆయన. మీరు జాతకాలు చూస్తారని తెలుసు కాబట్టి నేను పార్టీ పెట్టాను, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటని మిమ్మల్ని అడిగారు ఆయన? పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనేటటువంటి సలహాలన్నీ ఇంకా మీరు మర్చిపోలేని విషయాలు రామారావు గారితో ఉన్న సాంగత్యంలో. అవిడిగడ్డ దగ్గర మన కూచిపూడి దగ్గర తుఫాన్ వచ్చింది. ఉప్పెన వచ్చి తుడిచిపెట్టుకొని పోయింది. ఎవరన్నా వచ్చారా బయటికి? ఆయన ఒక్కడే వచ్చాడు జోలే కట్టుకుని. ఆ డబ్బులు వసూలు చేసి ఇప్పుడు ఆయన్ని మనం కారణజన్ముడు యుగ పురుషుడు అనుకుంటున్నామండి. కారణజన్ముడు యుగ పురుషుడు అనుకునే వాళ్ళకి మోక్షం కలుగుతుంది కదా, మళ్ళీ జన్మం ఉండదుగా. ఆయన కృష్ణుడి పాత్ర వేయాలంటే భాగవతం మొత్తం చదివాడు, రామచంద్రుడి పాత్ర వేయాలంటే రామాయణం మొత్తం చదివాడు. అది ఆయన మోక్షానికి కారకం కాదా? ఇప్పుడు తిరుపతి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు మెడ్రాస్లో ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళు ఆయన చూడ్డానికి. కేవలం అంత బిజీగా ఉన్నా ఆయన్ని దర్శనం చేసుకుని మరి వెళ్ళేవాళ్ళు. ఛానల్ వీక్షకులకు నమస్కారం. మనం ఒక ప్రత్యేక అతిథిని మనం పిలుచుకొచ్చాం. ముఖ్యంగా ఏంటంటే ఎన్టీ రామారావు గారు రామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియోస్ నాచారంలో కట్టిన విషయం తెలిసిందే. మరి ఆయనతో ఆ స్టూడియో ఏర్పడ్డప్పటి దగ్గర నుంచి ఆయనతో ట్రావెల్ అవుతూ వస్తున్న గురువు గారు ఎవరంటే వేదాంతం నరసింహమూర్తి గారు. ఈరోజు మన అతిథి ఆయనే. ఆయనతో మాట్లాడి ఎన్టీ రామారావు గారితో ఆయనకున్న అనుబంధం, అసలు ఎలా పరిచయం, ఆ పరిచయం ఎక్కడి దాకా వెళ్ళింది అనే విషయాన్ని తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శుభాభివందనలు రెడ్డి. మీ అందరికీ నమస్కారాలు. ఎన్టీ రామారావు గారితో మీ మొట్టమొదటి పరిచయం ఎప్పుడు, ఏ సంవత్సరం, ఎక్కడ? నాచారం రామకృష్ణ సినీ స్టూడియోస్ అని అక్కడ స్థాపించారు వారు. అయితే ఆ స్థలం కొనడానికి 1982లో వారు అక్కడ స్థలం చూడడానికి వచ్చినప్పుడు అక్కడ ఒక అమ్మవారి దేవాలయం ఉంది ఆ స్థలం ఎదురుకుండానే. ఓకే. ఆ దేవాలయంలో నేను 1973 నుంచి అర్చకుడిగా ఉన్నాను. కాళికాదేవి, కాళిక మహాకాళి దేవాలయం, మహాకాళి సైత మహాకాళీశ్వర స్వామి. ఓకే. మొదలు అమ్మవారు ఉంది, తర్వాత ఈశ్వరుడిని పెట్టాం. అది రామారావు గారి ఆధ్వర్యంలోనే ఆయనకు చెప్పి ఆ తర్వాత పెట్టారు. పని మొదలు పెట్టుకుని చేసుకో, నీకేం పర్వాలేదు నేను ఉన్నాను అంటే శివాలయం కట్టాను. ఓకే. వారి యొక్క ఆదరణతో. 82లో అప్పటికి ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారా? పార్టీ పెట్టారు, మార్చిలో పార్టీ పెట్టారు. ఏప్రిల్లో అట్లా ఆ స్థలం తీసుకున్నారు. ఆ స్థలం చూడడానికి వచ్చినప్పుడు నేను అక్కడ కూర్చొని ఉన్నాను దేవాలయం ముందర. మీరు ఇక్కడ అర్చకులా అని అడిగారు. మీరు ఆయన గుర్తుపెట్టారు కదా? నేను గుర్తుపట్టాను. ఆయన తెలవని వాళ్ళు ఎవరున్నారు? అదే జగవెరిగిన మూర్తి. అయితే ఏమిటి మీరు ఇక్కడ అర్చకులా అన్నారు. మహారాజా నేను ఇక్కడ పూజారిని. నేను ఎంతకాలం నుంచి ఉన్నారు అన్నాడు. నేను 7-8 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఏమిటి ఈ స్థలం విషయంలో, ఈ పరిసరాలు ఎలా ఉంటాయి? ప్రశాంతంగా ఉంది మహారాజా, బాగుంది, ముందుకు వెళ్ళొచ్చు. అలాగే ఏమిటి మీ నామధేయం? నరసింహమూర్తి అండి. స్వగ్రామం ఎక్కడ? అయ్యా నాది కృష్ణా జిల్లా కూచిపూడి. మీ ఇంటి పేరు ఏమిటి? అయ్యా వేదాంతం వారు. ఓ సంతోషం. అక్కడ కనెక్ట్ అయి ఉంటారు, వేదాంతం అనగానే కనెక్ట్ అయి ఉంటారు. ఓ అవును, వేదాంతం వారు కూచిపూడి. రాఘవయ్య గారు ఏమిటి? మా పెద్దాతయ్య కొడుకండి, మా పెదనాన్నగారు. చాలా సంతోషం, మీతో కలుస్తాం అని వెళ్ళిపోయినారు. వారు 82 నుంచి
ఆ యొక్క స్టూడియో కొన్న తర్వాత అది అక్కడ నిర్మాణం అనేది ఆరంభం చేశారు. ఓకే. అది దర్దాపులో ఒక 7-8 నెలలు పట్టింది. ఆ స్థలం అంతా బాగు చేయడం, కాంపౌండ్ వాళ్ళది తీసుకోవడం, అక్కడ ఆశ్రమం కట్టడం. ఫస్ట్ ఆశ్రమం కట్టారండి? కట్టారు. ఓకే. ఆశ్రమం కట్టారు అక్కడ. ఆ స్థలంలో మధ్యలో. అంటే అప్పటికి ఆయన సీఎం అయ్యారా? కాలేదు, ఇంకా అవ్వలేదు. అవ్వకముందే పని స్టార్ట్ చేశారు. పని నడుస్తూ ఉంది అక్కడ. సీఎం అయిన తర్వాత ఆయన దానికి 1983 జనవరిలో ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆగస్టులో ఆ ఆశ్రమం ప్రవేశం చేశారు అక్కడ. అట్లాగా. 83 ఆగస్టు 13వ తేదీ. రెండోసారి ఎప్పుడు కలిశారు మీరు మళ్ళీ ఆయన్ని? రెండవసారి పార్టీ పెట్టే రోజున నేను వెళ్ళాను. ఎక్కడికి? న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్. నేను పెద్దగా పరిచయం లేదు కదా. లేదు, పార్టీ పెడుతున్నారు అని. మీరు ఎందుకు వెళ్ళారు అక్కడికి? అసలు తెలుగుదేశము అనేది ఏదైతే ఉందో ఇప్పటి వరకు సరైనటువంటి యొక్క పరిపాలనా విధానం అనేది తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేదు. ఒక మహానుభావుడు ఆయన, అంత ఆలోచనాపరమైన వ్యక్తి ఆ సినిమా వ్యవహారాలను వదులుకుని ఈ పార్టీ పెట్టడం అనేది ఇది గొప్ప విషయం. అసలు ఈ పార్టీ యొక్క ఉద్దేశ్యాలు ఏమిటి, ఎలా ఉంటాయి, ఏమిటి అనేది చూద్దామని వెళ్ళాను. ఓకే. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో హాల్లో పెట్టారు. ఆ హాల్లో పెట్టడంలో హాల్ కొంచెం ఇరుగ్గా ఉంది. అది విపరీతమైన జనం వచ్చారు. సాయంత్రం 6 గంటలకి. మీకు ఎంత ఉంటుందండి వయసు అప్పుడు? నా వయసు దర్దాపుల్లో 23, 24. ఓకే. ఆ ప్రాంతం 25 ఏళ్ళు. అప్పుడు అక్కడ జనం ఒకేసరికి ఆ కుర్చీలన్నీ అందరం ఉన్నాం. తీసుకొచ్చి గార్డెన్లో వేస్తే రామారావు గారికి మాత్రమే ఒక స్టేజీ వేసి మిగిలిన వాళ్ళందరూ కింద కూర్చునేట్టుగా అక్కడ నామకరణం చేశారు తెలుగుదేశం అని. ఓకే. అది అయిన తర్వాత ప్రత్యక్ష సాక్షి. పార్టీ పెట్టానని నేను ఉన్నాను. సాయంత్రం 6:30కి నామకరణం చేశారు. అయిన తర్వాత నాకు కొంచెం ఈ పరంగా మనం కాస్త సేవ చేస్తే పార్టీకి ఎలా ఉంటుంది అనే ఆలోచన ఉండింది. ఓకే. కానీ వృత్తిపరంగా రాజకీయాలు అనేవి పెద్దగా బ్రాహ్మణ వృత్తికి అంత పెద్ద సరైనది కాదేమో అనే ఉద్దేశం కూడా మనసులో ఉండి నేను వెళ్తూ ఉండేవాడిని తప్ప ఎక్కువగా పాల్గొనలే. ఓకే. తర్వాత వారు మళ్ళా రెండవసారి అక్కడ శంకుస్థాపన నాచారం స్టూడియోలో ఆ నిర్మాణానికి. అయితే రామారావు గారి దగ్గర బంధువు ఆయన ఎన్ఎస్ ప్రసాద్ గారు ఉండేవారు. అవును. ఎన్ఎస్ ప్రసాద్ గారు, మీరు రేపు రావాలి, పెద్ద ఆయన వస్తున్నారు, శంకుస్థాపన ముహూర్తం చూడాలి అని మీరు ప్రసాద్ గారు మిమ్మల్ని అడిగారు. సరే వస్తాను మహారాజా. తెల్లారి వెళ్ళారు. పెద్ద ఆయన వచ్చారు. ఇక్కడ శంకుస్థాపనకి ఇక్కడ మేము ఆశ్రమం ఒకటి కడుతున్నాము, ఇందులో ఈ విగ్రహాలు అవన్నీ ఉంటాయి, నిత్యం పూజలు అంటూ జరగాలి, ధార్మికంగా ఉండాలి, ఒక ఆశ్రమవాసం అంటే తెలుసుగా మీకు, అలా చెయ్యాలి అన్నారు పెద్ద ఆయన. అయ్యా మహారాజా తప్పనిసరిగా. ఎవరెవరు ఉన్నారు అప్పుడు ఆయనతో పాటు? ఎన్ఎస్ ప్రసాద్ గారు ఉన్నాడు, బివి మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, పర్వతేనేని ఉపేంద్ర గారు ఉన్నారు. మోహన్ రెడ్డి గారు ఏమో జాతకాలు కూడా ఉంటారంటారు కదా? చూస్తాడు ఆయన కూడా, జాతకాలు ముహూర్తాలు ఎమ్మిగలూరు ఇక్కడ. అదే మరి ముహూర్తం ఆయన అడిగారా మిమ్మల్ని అడిగారా? ఆయన ముహూర్తం నన్నే అడిగారు. నేను పెట్టిన ముహూర్తం మళ్ళా మోహన్ రెడ్డి గారు పరిశీలించి బాగుంది ముహూర్తం, శ్రావణ మాసంలో సింహలగ్నం. గుర్తుంది మీకు? శ్రావణ మాసంలో సింహలగ్నం బాగుంది, మంచి ముహూర్తం ఇది, వెళ్దాము అని చెప్పి. అంటే ఎన్టీ రామారావు గారి జాతకం చూసి చెప్పారా మీరు? నక్షత్ర ప్రకారం తారాబలం చూశారు. ముహూర్తం ఇది సంపత్తార చూసారా? సంపత్తార స్వాతి నక్షత్రానికి ఆ జన్మ నక్షత్రం నుంచి ఆ నిత్య నక్షత్రం దాకా. నిత్య నక్షత్రం ఏముంది ఆ రోజు? రేవతి నక్షత్రం, సింహలగ్నం. రేవతి నక్షత్రం చక్కగా కలుస్తోంది అనే ఉద్దేశంతో ఆ ముహూర్తం పెట్టాము. ఆ సింహలగ్నము అనేది ప్రాముఖ్యత కలిగింది. ధైర్యాన్ని, శక్తిని, తేజస్సుని ఇవ్వగలిగేది. ఎందుకు? సూర్యుడు అధిపతి దానికి. అవును. ఆత్మకారకుడు, ధైర్యకారకుడు, శక్తికారకుడు. అందుకని ఆ సింహలగ్నం అంటే పెద్ద ఆయన కూడా చాలా ఇష్టం. ఓకే. ఆయన బాగుంది ముహూర్తం అని సర్టిఫై చేశారు. తర్వాత అప్పుడు హ్యాబిట్స్లో ఉండేవారు. మరి మోహన్ రెడ్డి గారు ఏమన్నారు దానికి? ఆ ముహూర్తానికి బాగుంది ముహూర్తం చూశారు.
బాగుంది ముహూర్తం. మళ్ళీ నేను మోహన్ రెడ్డి గారు ఇద్దరు కలిసి మాట్లాడుకుని మంచి ముహూర్తం పెట్టారు, బాగుంది. 7:44 మార్నింగ్ ఆగస్టు 13, ఓకే 83లో శ్రావణ మాసం అది. ఆ పట్న మన అక్కడ ఉండేవారు, ఎక్కడ హ్యాబిట్స్లో ఉండేవాళ్ళు. హ్యాబిట్స్లో సాగర్ టాకీస్ ఎదురకుండా హ్యాబిట్స్ నుంచి తారకం గారు, రామారావు గారు వాళ్ళు బయలుదేరి అనగానే గేటు దగ్గర అన్నీ రెడీగా పెట్టుకుని వారిని పూర్ణ కలశంతో లోపల తీసుకెళ్ళి ఇంటి చుట్టూ ప్రదక్షిణ చేయించి లోపలికి ప్రవేశం చేశాం. ఓకే. పూజ ఆరంభమైంది. విఘ్నేశ్వర పూజ అయిపోయిన తర్వాత పుణ్యావచనం చేసి వాస్తు పూజ అనేది మొదలెట్టిన తర్వాత లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం మంత్రం ఏదైతే ఉందో మీరు ఆపండి, ఇద్దరం కలిసి చెప్దాము అన్నారు పెద్ద ఆయన. అయ్యా చెప్పండి, నా వెంబడి మంత్రం చెప్పారు ఆయన కూడా. చాలా అన్నిట్లోనూ సమస్య లేదు, ఇక అజరామరవది వాక్కు. కాసేపు అయిపోయిన తర్వాత మళ్ళా సెక్రటరియట్లో మీటింగ్ ఉంది, ఎంత టైంలో ముగిస్తారు మీరు అన్న. ఓకే. అయ్యా మీరు ఎంత టైం ఇస్తే అంత టైం లేదు. 83 ఆగస్టులో జరిగింది, అప్పుడు ముఖ్యమంత్రి అయిపోయారు. అయిన తర్వాత అయ్యా మీరు చెప్తే దాన్ని బట్టి ముందుకెళ్తాను, చక్కగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, 45 నిమిషాల్లో అవసరమైన పూజ మాత్రమే చెయ్యండి అయ్యా తప్పనిసరిగా. అదే 45 నిమిషాల్లో ఆశీర్వచనం అది అయింది. అక్కడి నుంచి మళ్ళా సెక్రటరీకి వెళ్తున్నారు ఆయన. తారకం గారు ఉన్నారు, ముహూర్తం చేయించాను. అంటే ఇక్కడ నాకు డౌట్ వచ్చింది. ఏమిటి? ఇప్పుడు మీరు నాచారం స్టూడియో ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు వెళ్ళారు, మీరు జాతకాలు చూస్తారని తెలుసు కాబట్టి నేను పార్టీ పెట్టాను, ఈ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటని మిమ్మల్ని అడిగారు ఆయన? పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనేటటువంటి సలహాలన్నీ మోహన్ రెడ్డి ద్వారా ఓకే ముందుకెళ్తూ ఉండేవాళ్ళు. ఆయనకు అందుబాటులో ఉంటూ ఉండేవాడు కాబట్టి మోహన్ రెడ్డి గారిని అడిగి ముహూర్తాల విషయంలో మాత్రం బ్రాహ్మడి ద్వారానే వెళితే ధర్మంగా ఉంటుంది అనేది ఒక అభిప్రాయం ఆయన. ఓకే. దాని ప్రకారంగా ముహూర్తం మాత్రం బ్రాహ్మడి చేత ఆయన చేత పెట్టించండి, పూజారి గారి చేత పెట్టించిన తర్వాత ఏదైతే ఉందో ఆయన గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఆశ్రమం ఎదురకుండా రామలక్ష్మణుల విగ్రహం, ఓ గణపతి విగ్రహం, ఓ అమ్మవారు ఇవన్నీ పెట్టారు. వీటికి నిత్యం పూజ జరుగుతూ ఉండాలి, ఈ పూజ మీరు చేయాలి రోజు వచ్చి. నేను వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి నేను వచ్చి చూస్తాను, తప్పనిసరిగా మహారాజా నేను వచ్చి రోజు చేస్తాను. ప్రతినిత్యం పూజకు వెళ్ళేవాడిని లోపలికి. ఓకే. వెళ్ళి ఆ విగ్రహాలని కడిగి పూజ చేసి వస్తూ ఉండేవాడిని. ఓకే. అలా జరిగిన తర్వాత ఏదైతే ఉందో 1 సంవత్సరం పాటు నాచారంలోనే ఉన్నారు ఆయన. అక్కడి నుంచే సెక్రటరియట్కి వెళ్ళడం, అక్కడి నుంచే రావడం. నేను నిత్యం పూజకు వెళ్తూ ఉండేవాడిని. వెళ్ళినప్పుడు ఏమైనా కలుస్తూ ఉండేవాళ్ళ ఆయన్ని? తెల్లవారుజామున ఏదైతే ఉందో 4:30 ఆ ప్రాంతంలో ఆయన ధ్యానము యోగా అన్నీ చేసుకుని బయట ఆ చల్లటి వాతావరణం, చెట్లు అవి ఉండేవి. ఓకే. వాటిల్లో అలా తిరుగుతూ ఉండేవారు. అంటే బసవతారకం గారు కూడా ఉండేవాళ్ళు అక్కడ అప్పుడు? ఆవిడ కనపడలేదు. బసవతారకం గారే హ్యాబిట్స్లోనే ఉండేవారు. ఆరోగ్యరీత్యా కొంత వారికి ఈ వాతావరణం ప్రకారం రామారావు గారు ఆయన ఉన్నారు. ఇటు అటు తిరుగుతూ ఉంటే మహారాజా నమస్కారాలు, నేను వచ్చారా, మీ పని చేసుకోండి, పర్లేదు అని పూజ చేసుకుని నేను వచ్చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడన్నా ఎలా ఉన్నారు మహారాజా, బాగున్నాను. మీకు ఏమనిపించేదండి ఆయన చూస్తున్నప్పుడు కానీ, ఆయన విధానాలు కానీ? అప్పుడు ఒక్క విషయం అండి, ఇక్కడ మనుషులు భగవత్ సృష్టి, వాటిల్లో కొన్ని జీవులే భగవతత్వము అనే దాంతో పుడతారు. అది ఆ జీవి యొక్క పూర్వజన్మ సుకృతం. రామారావు గారు అనగలిగే వ్యక్తి కాదది, ఒక పెద్ద శక్తి. ఎందుకు అంటే ఏదైనా గతాన్ని నెమరు వేసుకుంటే కానీ భవిష్యత్ అనేది తెలియదు. అవును. నేను అనుభవించి ఇంకొకరికి అనుభవింపజేసే మార్గాన్ని చూపించాలి. ఆయన అనేకమైన కష్టాలని అనుభవించి, సినిమా పరిశ్రమ అనుకోండి,
రాజకీయంగా అనుకోండి, ఎవరండి 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ అనే దాన్ని. సాధారణంగా స్వాతి నక్షత్ర జాతకులకి సంబంధించి అసలు ఎలా ఉంటుందండి? స్వాతి నక్షత్రం అనేది తులలో చంద్రుడు, తుల శుక్రుడి ఇల్లు, శనికి ఉచ్చస్థానం, అది ఉచ్చస్థానం. పాపగ్రహాలు శుభగ్రహాలు రవి, రాహు, కుజ, శనులు 4 పాపులు. అవును. గురు, శుక్ర, బుధ, చంద్రులు 4 శుభులు. బుధుడు అటు ఇటు మారుతుంటాడు. చంద్రుడికి కూడా స్వయం ప్రకాశం లేదు. శుక్రుడున్నాడే, శుక్రుడు మాత్రం రాక్షస గురువు, ఆయన ధైర్యానికి కారకుడు. అటువంటి ఇంట్లో చంద్రుడు ఉంటే ధైర్యానికి, శక్తికి, తేజస్సుకి, దుర్మార్గం అనే దాన్ని నశింపజేయడానికి ధైర్యాన్ని ఇస్తాడు. ఓకే, ఆ లక్షణాలన్నీ పుష్కలంగా రామారావు గారిలో ఉన్నాయి. ఆయన దేంది ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నైజాం పరిపాలనలో ప్రజలు నలిగిపోయి బానిసత్వాన్ని అనుభవిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సంస్థానాలని తీసేశాడేమో, కానీ అంతవల్ల స్వాతంత్రం రాలే. అవును. రామారావు గారంటూ రాజ్యాధికారాన్ని చేపట్టిన తర్వాత ఇప్పుడు గ్రామ కరణాలు ఉండేవాళ్ళు. అవును. వాళ్ళ ఇళ్లల్లో ఊడిగం చేస్తే కానీ ఆ స్థలం వాడికి ఉండేది కాదు. అటువంటిది ఆ మహానుభావుడు వచ్చి ఆ దాస్య శృంఖాల నుంచి తెలుగు రాష్ట్ర ప్రజల్ని బయటపడేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. లేకపోతే ఆ కరణాలిట్లో జమీందారులలో ఊడిగం చేస్తేనే కానీ ఆ పొలాన్ని, ఆ స్థలాన్ని వాడి పేరు మీద ఉండేది ఇచ్చేవాళ్ళు కాదు. అసలు కర్ణం మున్సబ్ ఊళ్ళోకి వచ్చారంటే భయపడిపోయేవాళ్ళు. అంటే ఏం లేదు, వాళ్ళ ముందర చెప్పులు వేసుకుని నడవడానికి భయపడేవాళ్ళు. అటువంటి స్థితి నుంచి తెలుగు రాష్ట్ర ప్రజల్ని స్వాతంత్రులుగా తీర్చిదిద్దించిన మహానుభావుడు ఆయన ఎన్టీ రామారావు గారు. అంటే కారణజన్ముడు అంటారండి, మీరేమంటారు? చూడండి, రాముణ్ణి, కృష్ణుణ్ణి ఎవరన్నా చూశారో చూడలేదో, కలలో కనపడ్డదో ఏమైందో, కానీ ఆయనలో ఆ రూపాన్ని చూసుకోగలిగాం. ఎందుకు? ఆ వేషం ఏదైతే ఉందో ఆ దైవత్వం అనేది కంప్లీట్గా ఆ రూపంలో కనపడేది. అటువంటి మహానుభావుడు ఆయన కారణజన్ముడు. యుగానికి ఒకళ్ళు పుడతారు అనేది ఉందే, కలియుగంలో ఆయన ఆ దైవత్వాన్ని వంటపరుచుకుని పుట్టిన మహానుభావుడు. అంత మాత్రం చేత ఆయన అహం అనేది లేదు. పిల్లవాడు కనపడియండి, వృద్ధుడు కనపడియండి, తక్కువ ఉన్నతివాడు కనపడియండి, ఐశ్వర్యవంతుడు రండి కూర్చోండి, ఏమిటి చెప్పండి, తప్పనిసరిగా కానిద్దాం, అది నేను మాట్లాడతాను, మీరు ధైర్యంగా ఉండండి, రండి తప్ప రావయ్యా పోవయ్యా రారా పోరా ఎన్నడూ వినలే నోటెంబడి. అసలు మిమ్మల్ని ఆ గుడి దగ్గర ఉన్న మిమ్మల్ని పిలిచి ఆయన మాట్లాడటం ఏంటి? ఏమిటండి అది? ఎక్కడ ఆయన, ఎక్కడ మనము? అయినా మన మీద అంత దృష్టి ఆయనకి రాగలిగే పరిస్థితి ఎక్కడిది? అది అటువంటి మహానుభావుడు ఆయన. చిన్న పెద్ద వీడిని ఏదో చూడాలి, వీడిని చిన్నగా చూడాలి, వాడిని పెద్దగా. అంటే ముషీరాబాద్లో స్టూడియో ఉన్నప్పుడు అసలు అక్కడ పెట్టాల్సిన అప్పుడు ఇదేమొచ్చిందండి? ముషీరాబాద్లో స్టూడియో సినిమా పరమైనటువంటి యొక్క సెట్టింగ్స్ కానీ, తర్వాత వాటికి తగ్గ మెటీరియల్స్ కానీ అవన్నీ అక్కడ నిక్షిప్తంగా ఉంచి కార్యక్రమాలు ఎక్కువగా అక్కడ చేస్తూ హార్టికల్చర్లు అంటే చెట్లు, వనాలు, దైవత్వాన్ని ఉట్టిపడగలిగే అదే పరిసరాలు, ఆశ్రమ వాతావరణం అనేది అక్కడ కుదరదు. గోల్కొండ చౌరస్తాలు, అవును, అది రద్దీ కలిగిన ప్రాంతం. ఇది కాస్త ప్రశాంతంగా ఉన్న ప్రాంతం. ఆ పక్కన చెరువు, ఖాళీ స్థలాలు. వాస్తురీత్యా దానికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటండి? వాస్తురీత్యా తూర్పుకి చెరువు ఉందండి, మంచిది, అద్భుతం. ఉత్తరానికి డౌన్గా ఉంది పల్లం. రోడ్డు పశ్చిమ దక్షిణాలు ఉంది ఎత్తు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని వారు అక్కడ ఎన్నుకున్నారు.
అంటే పశ్చిమ వాయువ్యంలో మీకు ఎంట్రన్స్ ఉంది. పశ్చిమ వాయువ్యంలో ఎంట్రన్స్ పెట్టారు. ఆ ఎంట్రన్స్ ఆయన గేట్లోంచి ఎదురుగా రాగానే దేవుడు, అమ్మవారు, ఈశ్వరుడు కనపడుతూ ఉండేవారు. ఆ గేట్ తెరిచిపెట్టేవాళ్ళం. మరి కారు అలా గేట్లోంచి బయటికి రాగానే అమ్మవారి దర్శనం చేసుకుంటూ కారు టర్న్ అయ్యి వెళ్ళిపోయేది మెయిన్ రోడ్డు వెంబడి. మళ్ళా వెళ్ళేటప్పుడు ఇట్లా అమ్మవారి గుడి ముందర నుంచే యూటర్న్ చక్కగా డైరెక్ట్గా గేట్లోకి వెళ్ళిపోయేది. అలా వారు ఆ గేట్ని పెట్టించారు అక్కడ. అలా దర్శనం చేస్తూ వెళ్తూ వస్తూ ఇంకా ఆ షూటింగ్లు ఏమైనా జరిగినాయి అక్కడ మీరే ముహూర్తాలు పెట్టేవాళ్ళు? నేనే ముహూర్తం పెట్టేవాడు. బ్రహ్మర్షి విశ్వామిత్ర కానీ, సామ్రాట్ అశోక్ కానీ, పెద్దన్నయ్య కానీ, ఇటువంటి సినిమాలు ఏమన్నా చూసేప్పుడు ముహూర్తాలని నేను పెట్టేవాడిని, పూజ చేయించేవాడిని. అట్లాగా ముహూర్తం పూజ నేనే చేయించేవాడిని. ఎదురున్నా పిలిచేవారు, వెళ్ళి పూజ చేయించి బ్రహ్మర్షి విశ్వామిత్రకి పెద్ద ఆయనే పూజ చేశారు. ఓకే. ఇప్పుడు గురుగారు మీరు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? కూచిపూడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు? 1957లో మా నాయనగారు వేదాంతం సాంబశివ శర్మ అని సారథి స్టూడియోకి వచ్చాడు. మా పెద్దవాళ్ళందరూ ఫిలిం ఫీల్డ్గా ఉన్నారు. పశువర్తి కృష్ణమూర్తిని మా మేనమామ, వేదాంతం రాఘవయ్య గారు మా పెద్దాతయ్య కొడుకు, మా పెదనాయ గారు. ఓకే. వెంపటి చిన్న సత్యం, వెంపటి పెద్ద సత్యం, అందరం కూచిపూడి వాళ్ళమే. ఓకే. వేదాంతం జగన్నాథ శర్మ ఆయన డాన్స్ డైరెక్టర్గా ఉండే. అవును. సరే, వాళ్ళ పరంగా మా తండ్రి గారు కూడా సినిమా ఫీల్డ్లో పనిచేస్తుండేవారు. ఏం పని చేసేవాళ్ళు? ఆయన వైలన్ వాయించేవాడు. ఓకే. డ్యాన్స్ కూడా చెప్పేవాడు, డ్యాన్సు డైరెక్షన్గా. కులదైవం, కుంకుమరేఖ, మా ఇంటి మహాలక్ష్మి, జల్సారాయుడు, ఆత్మబంధువు, కలిసి ఉంటే కలిసి సుఖం, ఈ సినిమాలని సారథి స్టూడియోస్. అవును, తలపల్లి రాజా గారిది. తలపల్లి రాజా గారిది సారథి స్టూడియో కోసం మా నాయన, కొంతమంది మా కూచిపూడి వాళ్ళందరూ, కొంతమంది మెడ్రాస్ వెళ్ళారు, కొంతమంది హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చిన వాళ్ళల్లో మా నాయనగారు. మీరు ఎందుకని ఆ సినిమా వైపు వెళ్లకుండా, కళల వైపు వెళ్లకుండా, డ్యాన్స్ వైపు వెళ్లకుండా ఇటు వచ్చారు, పౌరోహిత్యం వైపు? పౌరోహిత్యం వైపు రావడానికి కారణం ఏమిటి అంటే, కొంతకాలం నేను వైలన్ వాయిస్తాను, మ్యూజిక్ డిప్లొమా చేశాను, సంగీతం డిప్లొమా చేశారు. కొంతకాలం అయిన తర్వాత మా తండ్రి గారు అస్వస్థతకి ఇబ్బంది పడ్డాడు ఆయన. దాంతో నేను కుటుంబ భారం. ఎంతమంది మీరు అన్నదమ్ములు? 3 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు, నేను పెద్దవాడిని. ఓకే. కుటుంబ భారం వల్ల అమ్మవారి దేవాలయంలో అర్చకత్వం చేసి, ఓకే, అంతకుముందు పౌరోహిత్యపరంగా మల్కాజ్గిరిలో కురిమేటి వెంకయ్య జోషి గారని మా గురువు గారు, ఆయన దగ్గర ఇంత వేదం చెప్పుకున్నాను, జ్యోతిష్యము, పౌరోహిత్యము చెప్పుకుంటే, ఓకే, సంగీతం డిప్లొమా చేస్తూ ఉండేవాడిని. తండ్రి గారు సుస్థి కావడంలో కుటుంబ పోషణ కోసం ఓకే ఈ వృత్తికి రావాల్సి వచ్చింది. దీంట్లోనే తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు చేస్తూ పిల్లల అంటే బాధ్యతలన్నీ మీ మీద పడినాయి. దాంతో కుటుంబ పోషణపరమైనటువంటి యొక్క మార్గాన్ని, సరే తల్లిని నమ్ముకుంటే అమ్మ అడిగితే ఏంది లేదని, అంతకుముందు ఆ దేవాలయంలో ఏమో రూపాయి వచ్చేది కాదు. రామారావు గారు ఎప్పుడైతే అక్కడ స్టూడియో అంటూ ఆయన నిర్మాణం మొదలు పెట్టారో కూడా బాగా అభివృద్ధి పొందినాయి. ఓకే. ఆ గుడికి ఏం లేదు అడవి. ఆయన అక్కడికి స్టూడియో నిర్మాణం జరుగుతోంది ఎన్టీ రామారావు గారిది అన్నప్పుడు ఒక్కొక్కళ్ళు స్థలాలు కొనుక్కోవడం మొదలుపెట్టారు అక్కడ. ఓకే. అంతకుముందు ఏం లేదు, హెచ్ఎంటీ కాలనీ ప్రపోజల్ అని ఒక బోర్డు ఉండేది, అంతే. అసలు ఎవరిది ల్యాండ్? రామారావు గారు కొన్నటువంటి ల్యాండ్ నారాయణ రెడ్డి అని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్ అని పక్కనే ఉంది. ఓకే. ఆ ఫంక్షన్ హాల్ ఓనర్ది. ఆ ఓనర్ దగ్గర రామారావు గారు ఆ స్థలాన్ని తీసుకున్నాడు. ఆ స్థలాన్ని అమ్ముతూ 1 ఎకరా స్థలం ఈయన ఉంచుకున్నాడు, ఈ ఏఎన్ఆర్ ఆయన ఉంచుకున్నాడు. ఏఎన్ఆర్ అని పేరు కనిపించేది మన స్టూడియో. రామారావు గారు పక్క పక్కన ఉన్నారు అనుకునేవాడిని. కాదు. ఓకే. ఆయనది స్థలం అది. ఓకే. ఆయన రామారావు గారికి మిగిలిన స్థలాన్ని అమ్మి మొత్తం అమ్ముకుంటే నా కొడుకులు ఊరుకోరని 1 ఎకరం. తర్వాత అమ్మవారి దేవాలయాన్ని డెవలప్ చేద్దామన్న ఆలోచనకి ఎన్టీ రామారావు గారు ఎలా సహకారం అందించారు? నేను వెళ్ళి అడిగాను, ఏమని? మహారాజా దేవాలయం చిన్నగా ఉంది, తమ సహకారం కావాలి. ఏం కావాలి మీకు అన్న. శివాలయం కట్టాలి అని అనుకుంటున్నాను.
"ఆ, మీకు నిర్మాణం చేసుకోండి, మీకు ఏ రకమైన అవసరం ఉన్నా మా ప్రసాద్కి చెప్పండి, ఎన్ఎస్ ప్రసాద్ గారికి. చూస్తాడు" అన్నారు. సరే, దేవాలయం శంకుస్థాపన చేసిన తర్వాత దానికి కావాల్సినటువంటి యొక్క కరెంటు కానీ, తర్వాత ఏమన్నా పర్మిషన్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేశారు చక్కగా. అయితే నీళ్లు లేవు, నీళ్లు వాడుకోవడానికి యోగ్యంగా ఉండేవి కావు. గారి ఆశ్రమంలోకి ఒక పైపు వేస్తున్నారు. ఆ నీళ్లు వేసేవాడిని అడిగాను, మహారాజా నాకు కొంచెం దేవాలయం, నాకు ఇది ముఖ్యమంత్రి గారి సర్వీస్ అండి, నేను వెళ్ళి రామారావు గారిని అడిగాను, మహారాజా నీళ్ళు, అయ్యో అదేంటి వేయించండి, అక్కడ పైపు కాస్త కనెక్షన్ ఇచ్చి కట్ చేసి ఒక కనెక్షన్ వేసి ఆ రోడ్డు మీద ఒక పెట్టండి అయ్యా. ఇప్పటికీ రోడ్డు మీద వందల మంది లాగుతున్నారు ఆ నీళ్లు. బస్సులు, కార్లు అన్నీ అక్కడే ఆపుకుని నీళ్లు పట్టుకుని. ఆ మహానుభావుడు ఇప్పుడు ఒకటండి, ఈ చిన్న చిన్న వాటి మీద దిట్టాల్సిన ఉన్నంత టైం కూడా లేదు ఆయనకి. అవును, అయినా చిన్న విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా ఆ నల్ల అక్కడ వేయించారు గుడి ముందర మంచినీళ్ళు. ఈరోజు వరకు జనాలు తాగుతూనే ఉన్నారు. నేను చెప్పాను, రామారావు గారు ఇచ్చారు, అది మహానుభావుడు ఆయన. ఎంతో సహకారం. మీకు సంగీత పరిజ్ఞానం ఉంది కాబట్టి, ఆయన సినిమాలు చేస్తూ ఉంటారు కాబట్టి, అయ్యా నాకు ఇది నాలో ఈ అర్హత ఉంది, ఏమన్నా సినిమాల్లో ప్రయత్నాలు చేసుకుంటే బాగుంటుందేమని అడగలేదా? నేను ఒక రోజున సామ్రాట్ అశోక్ అప్పుడు నన్ను పిలిచారు, కొంచెం ఒక మంత్రం చెప్పాల్సి వచ్చింది అక్కడ. వాడి విశ్వనాథ్ని గుర్రం మీద మోహన్ బాబు ఎత్తుకెళ్తున్నాడు. అది వివాహం జరుగుతూ ఉండగా అక్కడ ఒక మంత్రం ఉంది, చత్వార్ శృంగాత్రయోశ్యపాదాద్వే శీర్షీయ సప్తహస్తో సోహ అని అగ్నిహోత్రుడిని ఆవాహనం చేయడం. ఆ మంత్రం నేను చూశారు, బాగుంది అంటే, అయ్యా నేను సంగీతం కూడా చెప్పుకున్నాను. ఓ అన్నారు. తర్వాత గాయత్రి యాగం ఒకటి చేశారు 4లో, ఎక్కడ స్టూడియోలో. ఎందుకు చేయాల్సి వచ్చింది? స్టూడియోకి మంచిది అనేది చేయిస్తున్నారు. సాయంత్రం పూట అమ్మవారికి ఉపచారాలు ఉంటాయి. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయిన మహాసంగీత సేవావధారయ, వేదము, తర్కము, మీమాంసం, వ్యాకరణం, జ్యోతిషం, ఇవన్నీ అమ్మవారికి వినిపించడం. షడంగాలు. ఈ షడంగాల్లో సంగీతం ఉంది ఒకటి. సంగీత సేవావధారయ అంటే సంగీతం పాడేవాళ్ళు ఎవరు అక్కడ ఎత్తాలి కదా, గొంతెత్తాలి. ఎవరు గొంతెత్తలే. ఏమిటి రామారావు గారి స్టూడియోలో సంగీతం పాడేవారు ఎవరు లేరా? అప్పుడు నేను పాడుతున్నా. ఇప్పుడే రామారావు గారు, గుబ్బడి గారు లోపలికి వచ్చారు. పొద్దునే బకెట్ పెట్టుకుని పూజకి వెళ్ళడం, సాయంత్రం సంగీతం పాడలేదు. ఓ బాగుంది, గొంతు బాగా పడుతున్నారు అన్నారు ఆయన. చూశారు కాబట్టి ఇక మళ్ళా మనం అడగాల్సిన అవసరం ఉండదు, అవకాశం వస్తే ఆయనే చెప్తారు అనే ఉద్దేశంతో నేను అడగలేదు. ఇక ఈ మంత్రపరంగా ఏదైనా సినిమాల్లో చెప్పాల్సింది ఉంటే వెళ్ళి చెప్తూ ఉండేవాడిని. అట్లా ఏ సినిమాలు చెప్పారు? బ్రహ్మర్షి విశ్వామిత్రకి చెప్పా. ఏ అవకాశం ఉన్నా పిలిచేవారు. ఇప్పుడు ఆబిడ్స్లో ఉన్న ఇంట్లో ఏమైనా కార్యక్రమాలు జరిగినా? ఆబిడ్స్లో ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు వరలక్ష్మి వ్రతం చేయించా. అట్ల తద్దినం ఉద్యాపన చేయించా. తారక గారు ఉన్నారు, వెళ్ళారు. ఆబిడ్స్కి వెళ్ళి వరలక్ష్మి వ్రతం చేయించా. తారక గారు ఎలా ఉండేవాళ్ళు మీతో? గొప్పవారండి, మహానుభావురాలు. ఏమిటంటే ప్రేమ ప్రతి జీవి మీద. తన పని ఏమిటో చూసుకోవడం తెలియదు ఆవిడ. తిన్నావా, కాఫీ తాగుతావా, మజ్జిగ తాగుతారా, టిఫిన్ తింటారా, మా ఇంట్లో బ్రాహ్మడే వండుతాడు, మీరు తినచ్చు, తప్పులేదు, ఏదన్నా మీరు టిఫిన్. ఇది పాయింట్. ఇంట్లో వంట చేయడం బ్రాహ్మణులే చేస్తారంటాం అనేది కొత్త పాయింట్. చూసారా, బ్రాహ్మణే మా ఇంట్లో వంట చేస్తారు, మీరు ఏం అభ్యంతరం లేకుండా మీరు కాఫీ తాగొచ్చు, టిఫిన్ చేయొచ్చు. అంటే శుచి శుభ్రత పాటిస్తారు వాళ్ళ ఇంట్లో కూడా. అపరిమితమైన ఎదుటి జీవి మీద జీవకరుణ. మహానుభావురాలు ఆవిడ. మెల్లిగా మాట్లాడేవారు. అలా ప్రతి జీవిని ఆదరించి అది తిన్నారా లేదా చూసి భగవంతుడు ఆవిడ
ఆయుష్ అనేది అలా అదే అర్థాంతరంగా ముగిసింది. కానీ చాలా మహానుభావురాలండి. ఆవిడతోనే అక్కడ ఇల్లంతా. చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉందండి మీకు? చూశాను చాలాసార్లు కార్యాలు చేయించినప్పుడు. ఎందుకంటే అట్లాగా మోహనకృష్ణ గారి కూతురు పెళ్లి నేనే చేయించా, రామకృష్ణ బాబు కొడుకు పెళ్లి నేనే రామకృష్ణ బాబు కూతురు పెళ్లి నేనే చేయించా, ప్రవేశం శంకుస్థాపన అన్నీ నేనే చేశా. ఓకే. ప్రతి చోటికి వస్తుండేవారు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు, పురంధేశ్వరి గారు, అందరూ చూశారు. తర్వాత కూడా వరలక్ష్మి వ్రతాలకి 2-3 సంవత్సరాలు కంటిన్యూగా నేనే వెళ్ళా రామకృష్ణ బాబు ఇంటికి. ఓకే. అక్కడికి అందరూ వస్తుండేవాళ్ళు. చాలా పరిచయం ఉంది. ఒక పరిచయం ఉంది. ఒకరోజు పరిచయం మీకు ఇలా ప్రయాణం సాగిపోయింది ఇప్పటి వరకు కూడా. ఇంకా ఇప్పటి వరకు కూడా ఏ ముహూర్తం ఉన్నా, ఏ కార్యక్రమం ఉన్నా రామకృష్ణ బాబు కానీ, మోహనకృష్ణ గారు కానీ. మొన్న బాలకృష్ణ గారి షష్ఠపూర్తికి వెళ్ళాను. పిల్లవాడికి ఆశీర్వచనం చేసి 2-3 గంటలు ఉండి అక్కడే పరిచయం ఉందా మీకు బాలకృష్ణ గారితో బాగా? ఆయన ఎలా ఉంటారు? మంచివాడు. ఏమిటి జ్యోతిష్యం అంటే, ముహూర్త భాగం అంటే, దైవత్వం అంటే అభిమానము, జ్ఞానము, వాటి గురించి. అదే ఎన్టీ రామారావు గారి నుంచి వచ్చింది అట్టుంది. అది అంతే ఆయన నుంచే పట్టుంది. ఆయన కన్నీ కానీ జ్యోతిష్యం కానీ పట్టుంది. ఏ గ్రహాలు ఎక్కడున్నాయి ఓకే బాలకృష్ణ గారు క్షుణ్ణంగా చెప్పగలరు. గురుగారు, ఇక ఎన్టీ రామారావు గారి విషయానికి వచ్చే ఇంకా మీరు మర్చిపోలేని విషయాలు రామారావు గారితో ఉన్న ఆయన మహానుభావుడు అండి. ఏమిటంటే బీద వాళ్ళకి భారతదేశ పరంగా అనుకోండి, తెలుగు రాష్ట్రాల పరంగా అనుకోండి, ఆయన చేసిన సేవ అజరామరమైన సేవ. అవిడిగడ్డ దగ్గర మన కూచిపూడి దగ్గర తుఫాన్ వచ్చింది. అవును, ఉప్పెన వచ్చి తుడిచిపెట్టుకొని పోయింది. ఎవరన్నా వచ్చారా బయటికి? ఆయన ఒక్కడే వచ్చాడు జోలే కట్టుకుని. అదే ఆ డబ్బులు వసూలు చేసి. అప్పుడు మీరు ఇక్కడ ఉన్నారా అక్కడ ఉన్నారా? అక్కడే ఉన్నాం. వచ్చి ఆయన ఆ డబ్బులన్నీ వసూలు చేసి బీద వాళ్ళకందరికీ పంచి, అవసరం ఆయనకి అటువంటి దృష్టి కలిగిన ఆయన ఈ ప్రజలు పడే బాధ చూడలేక ₹2 కిలో బియ్యం ఎవడిస్తాడండి? కట్టుకోవడానికి గుడ్డ లేదు, తినడానికి తిండి లేనటువంటి యొక్క తెలంగాణపరమైనటువంటి యొక్క రాష్ట్రంలో కూడా ఆయన ఎంతోమంది బీదవాళ్ళకి సహాయపడి, పటేలు పట్టువారుల ఇళ్లల్లో, తెలంగాణ ప్రాంతంగా పటేలు పట్టువారుల ఇళ్లల్లో వాళ్ళ పిల్లల పుట్టినరోజులైనా, వాళ్ళ ఇంట్లో ఏవైనా బారసాలు జరిగినా వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ పప్పు రుబ్బాల్సి వచ్చేది, అన్నం వండాల్సి వచ్చేది. అటువంటి వ్యవస్థని తీసేసి 10 మంది సుఖంగా నీ తిండి నువ్వు సంపాదించుకొని తినగలిగే స్థితిలో మానవులకి మార్గం చూపించిన మహానుభావుడు ఆయన ఒకడే. ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు, అవును, ఎవరు బీద ప్రజల గురించి ఆలోచించి ఆ రకంగా ముందుకు వెళ్ళిన వాళ్ళు లేరు. నిస్వార్థమైన సేవ. ఆయన ఏమీ రాజకీయ పరంగా ₹1 ఆశించలేదు ఆయన. ఇప్పుడు మీకు అంత పరిచయం ఉంది కదండి, ఇప్పుడు మీరు మహారాజా, నా పరిస్థితి ఇది, నాకు కూడా ఏదన్నా మీ గవర్నమెంట్లో ఒక స్థానం కల్పించండి అని ఏదన్నా ఒక పదవులు కానీ మీరు అడగలేదా? ఒక్క విషయం అండి, అడిగి ఆయన దగ్గర తెచ్చుకోగలిగే మనిషి కాదు ఆయన. కారణం ఏమంటే ఎవరిని ఎప్పుడు ఏ రకంగా వాడికి సహాయం చేయాలో ఆయనకి తెలుసు. ఓకే. అటువంటి ఆయనని అడగడం అనేది సబబు కాదు. వారు నిన్ను గుర్తించి నువ్వు ఇది చేసుకోరా బాగుంటుంది అనగలిగే గౌరవానికి వెళ్ళి ఆయన్ని ఇబ్బంది పెట్టి ఒత్తిడి చేసి నాకు ఇది ఇవ్వండి, నేను మీకు సర్వీస్ చేశాను, ఆయనకి ఎవరిని ఎప్పుడు ఏ రకంగా గౌరవించాలనో తెలవని వాడైతే మనం వెళ్ళి అడిగి తెచ్చుకోవచ్చు. ఆర్థికపరమైన సహాయం అయినా, ఏదన్నా వృత్తిపరమైన సహాయం అయినా. మరి అదే దేవాలయం, నేనున్న దేవాలయం ఎండోమెంట్లో ఆ రోజున ఎండోమెంట్ వాళ్ళు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నించారు. ఆ రోజున నేను వెళ్ళి, మహారాజా ఇలా మీకు ఎండోమెంట్లో ఉంటే బాగుంటుందా, మీ చేతుల్లో ఉంటే బాగుంటుందా, మీరు ఎన్నుకోండి అన్నారు. మహారాజా నేను నడిపించుకుంటాను, ఆల్ రైట్, మీ దగ్గరే ఉంటుంది, వెళ్ళండి అంతే. తెల్లారించి ఎండోమెంట్ వాడు రావడం మానేశారు. ఓకే. అలాంటి సహాయాలు. ఇప్పుడు పంచముఖుడు ఈశ్వరుడు, ఎక్కడ విగ్రహం లేదు. ఆయన ఎంత దైవభక్తో, ఎంత అజరామరమైన
భక్తి మనస్సులో దాగి ఉందో అది గుర్తించిన వాడే గుర్తించగలడు ఆ దైవత్వం. ఆయన 5 ముఖాలు కలిగిన ఈశ్వరుని తీసుకొచ్చి ఆ స్టూడియోలో పెట్టి రోజు పూజ చేసుకునేవాడు. అటువంటి మహానుభావుడు ఆయన. ఇప్పుడు ఆయన్ని మనం కారణజన్ముడు యుగ పురుషుడు అనుకుంటున్నామండి. కారణజన్ముడు యుగ పురుషుడు అనుకునే వాళ్ళకి మోక్షం కలుగుతుంది కదా, మళ్ళీ జన్మ ఉండదుగా? జన్మరాహిత్యానికి భగవత్ సేవే మార్గం. కలో దర్శనాన్ముక్తి, కలియుగంలో దర్శన మాత్రం చేతనే ముక్తిని ప్రసాదించగలిగే భగవతత్వం ఉందే. ఆయన కృష్ణుడి పాత్ర వేయాలంటే భాగవతం మొత్తం చదివాడు, భీష్ముడి పాత్ర వేయాలంటే రామచంద్రుడి పాత్ర వేయాలంటే రామాయణం మొత్తం చదివాడు. అది ఆయన మోక్షానికి కారకం కాదా? చాలు. యశస్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే. దేని నుంచి? స్మరణ మాత్రం చేతనే ముక్తిని ప్రసాదించగలిగే భారత భాగవత రామాయణాల్ని ఆయన దాన్ని పరిశీలించి 10 మందికి దృశ్య రూపంలో చూపించి ఆయన ఒళ్ళంతా విరుచుకుని కష్టపడి భక్తి అనేది ఇలా ఉంటుందిరా, భగవంతుడు అనేవాడు ఇలా ఉంటాడు, భగవంతుడిని ఆశ్రయిస్తే మీకు ఇటువంటి ముక్తి కలుగుతుంది అని అభినయపూర్వకంగా తెలియజేసి పామరుడికి కూడా భగవంతుడు అంటే ఏమిటో చూపించగలిగే శక్తిని. కాబట్టి ఇంత భక్తి తత్పరత ఎట్లా ఏర్పడుతుంది? ఆ సినిమాలు చూడబట్టి, ఆ ప్రభావం వల్ల జనంలో, ఆ సినిమా చూడబట్టి ఆ ప్రభావం వల్ల అవతల వాడికి భక్తి అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు తిరుపతి దర్శనానికి వెళ్ళిన వాళ్ళు మెడ్రాస్లో ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళు ఆయన చూడ్డానికి. కేవలం అంత బిజీగా ఉన్నా ఆయన్ని దర్శనం చేసుకుని మరీ వెళ్ళేవాళ్ళు. ఎందుకు? ఒక రాముడు, ఒక కృష్ణుడు ఎలా ఉంటాడు ఆయన రూపంలోనే చూశారు. అలా అటువంటి ఆయనకి ఆ యొక్క ఆ రూపమే ముక్తిని ప్రసాదిస్తుంది. అదే ఆ పాత్ర వేసిన రోజులు ఆయన నిద్ర ఆహారాదులు సాత్విక ఆహారమును సాత్వికమైనటువంటి యొక్క ఆచరణ కలిగి ఆ పాత్రను వేస్తేనే కదా రూపం వచ్చింది. అంటే ఆహార నియమాలు కూడా దీంట్లో ఉంటాయండి సార్. సాధారణంగా ఆహారం సాత్విక ఆహారం. రావణాసుడి పాత్రకి అయితే అట్లాంటి తీసుకోవచ్చు. అదే రాముడి పాత్రకు లేదు, రాముడి పాత్ర లేదు. సాత్విక ఆహారమే. ఆ సాత్విక ఆహారం వల్లనే ఆ రూపం ఏర్పడుతుంది. అదే పళ్ళు, పాలు, అలాంటిది ఆచరణ అదే అనేది ఆ రూపాన్ని తెచ్చిపెడుతుంది. అది మనం అనుకుంటే నాకు కనపడాలి అంటే కనపడదు కదా. అలా దాన్ని నువ్వు ఆచరించినప్పుడే అది నీకు ఆ యోగాన్ని కల్పిస్తుంది. ఇటువంటివన్నీ కూడా ఆయన ముందే గమనించి అలాంటి గమనించి పాటించి నాకు తెలుసు కదా అనే ఆలోచన లేకుండా దాన్ని ఒక 10 సార్లు పరిశీలించి ఇంకొకటి అభిప్రాయం తీసుకుని దాన్ని కరెక్ట్గా నిర్ధారించుకున్న తర్వాత ఒకసారి ఉగాది 2 రోజులు వచ్చింది. సోమవారం, మంగళవారం సెలవు. సోమవారం ఇచ్చారు. ఆ సాయంత్రం ఆయన స్టూడియోకి వచ్చారు. ఓకే, పూజారి గారిని పిలవండి. సరే అని వెళ్ళాను. ఉగాది విషయంలో మీ అభిప్రాయం? మహారాజా, మంగళవారం అవుతుందేమో. ఎక్కడ చదువుకున్నారు? నిర్ణయ సింధు అనే పుస్తకంలో రాసింది. నిర్ణయ సింధు అనే పుస్తకంలో రాసింది. ఏం రాసింది అన్నాడు. అమావాస్యతో కూడిన పాడ్యమి నింద్యము, పాడ్యమితో కూడిన విధియ యోగ్యము అని రాసింది. ఎక్కడుంది పుస్తకము అన్నాడు. నా దగ్గర ఉంది, తీసుకురండి. అప్పుడే ఎదురుకుండా పరిగెత్తుకొచ్చి గుళ్ళోకి పుస్తకం తీసుకెళ్ళి చూపించారు. చూశారు. అవునవునవును కరెక్ట్, మొత్తం లీవ్ క్యాన్సిల్ చేసి పారేయండి అని సోమవారం క్యాన్సిల్ చేసి మంగళవారం ఇచ్చారు. ఇప్పుడు ధర్మసింధు, నిర్ణయ సింధు, ధర్మసింధు, నిర్ణయ సింధు, ఉత్తర కాలామృతం, అవును, బ్రహ్మయావిళం, రుద్రయావిళం, ఇవన్నీ ధర్మశాస్త్ర గ్రంథాలు. ఎల్లాజీయం, పూర్వకాలామృతం, కొన్ని ఏమిటి మోక్షకర్మల్ని సూచించేవి ఎల్లాజీయం, గరుడ పురాణం. వీటికి ఓకే కామ్యకర్మల్ని సూచించేవి ధర్మసింధు, నిర్ణయ సింధు, ఉత్తర కాలామృతం, రుద్రయావిళం, బ్రహ్మయావిళం, ముహూర్త దర్పణం. ఇప్పుడు ఈ విషయానికి నిర్ణయ సింధులోనే చూడాలి, అదే పాటించాలని ఎలా? ధర్మసింధులో లేదా ఆ పాయింట్? ధర్మసింధువులో ఉన్న పాయింట్ ఏదైతే ఉందో
ఒక్కొక్క మహర్షులు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఓకే. ఇద్దరు మహర్షులది ఏకాభిప్రాయంగా ఉన్నప్పుడే అది ఆచరణకు యోగ్యం. అది కూడా పరిశీలించాలి. ఓకే. నిర్ణయ సింధు చూడాలి, ధర్మసింధు చూడాలి. దీంట్లో విస్తారంగా ఉంటే దానిలో క్లుప్తంగా ఉంటుంది. ఓకే. అంటే నిర్ణయ సింధులో విస్తారంగా ఉంటుంది, ధర్మసింధులో క్లుప్తంగా ఉంటుంది. ఓకే. ఈ క్లుప్తంగా ఉన్నది నీకు అవగాహన అవుతుందో కాదో నిర్ణయ సింధులోకి వెళ్ళి పరిశీలించు. అవి రెండు చూసుకున్న తర్వాత నిర్ధారణకు రా. అదే అలాంటి ధర్మాన్ని ఎన్టీ రామారావు గారు చూడండి, ఆయన మీతో నిర్ణయ సింధు తెప్పించి చూశారు ఆయన. అది చూసి అప్పుడే నిర్ధారణ. అంతే ఏదో మా గురువు గారు నాకు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను అంటే అక్కడ ప్రమాణం కనపడాలి. అంటే సత్య శోధన ఉంది ఆయనలో. అదే నువ్వు అక్కడ ప్రమాణం చూపించండి, నువ్వేదో ఊరికి నోటి మాట చెప్పి వెళ్ళిపోతాను. మీ మాట నమ్మి నేను ఇవ్వడం లేదు, మీరు ప్రామాణికం చూపించండి. లేదు, ప్రమాణం చూపించండి, దాని దృష్టాంతం చూపించండి. ఎందుకు? ఆయన కూడా దాని మీద పరిపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి. లేకపోతే ఇది ఇవాళ రేపా అనే డౌటే రాదు. ఆయనకి దాని మీద పరిపూర్ణమైన అవగాహన ఉంది. అదే ఇప్పుడు ఈ పాయింట్ అనేది రేపు మనం వీడియో చూసిన తర్వాత నిర్ణయిస్తారు కూడా. ఆ పాడ్యమితో కూడిన అమావాస్యన, పాడ్యమితో కూడిన విధియన అనేది అదే ఆ నిర్ణయ స్థితి చూసిన వాళ్ళకి ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. సెలవు ఇప్పుడు ఇవ్వాలి ఏంటి అనేది. అలాంటిది ఆయన ఒక ప్రమాణం కనబడింది, తన కళ్ళతో చూడండి ఏది నిర్ణయం అనేది. ఓకే. 100 మంది 100 చెప్పనియండి. ఆయన గురువుగారు ఇప్పుడు మీరు ఇందాక నేను ప్రస్తావన చేశాను, సంగీతం మీరు పరిజ్ఞానం ఉంది కదా, సినిమాలకి పోనీ వేషం అన్నా వేశారా? పోనీ రామారావు గారు ఒకసారి సామ్రాట్ అశోక్ అనే సినిమా తీస్తున్న సందర్భంలో యజ్ఞం దగ్గర మంత్రం చెప్పగలిగే సందర్భంలో చెవులకన్నీ రుద్రాక్షలు క్లిప్పుల్లాగా పెట్టి చెవులకు పెట్టి మేకప్ అది ఇది చేశారు. టేకు కట్టు అనేసరికి 3-4 గంటలు పడుతుంది. అవును, ఇవన్నీ ఒత్తుకుపోతున్నాయి. మీరు ఒత్తుకుపోతుంది రామారావు గారు ఎట్ట భరించారు మరి? అప్పుడు నేను చెబుతున్నా అనేసరికి నేను పక్క ఎవరో సత్యనారాయణ గారు ఎవరో ఉన్నారు అక్కడ, కైకాల సత్యనారాయణ గారు ఎవరో ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి, మహారాజా ఇది నాతో చెబితే ఏం లాభం అండి, పెద్ద ఆయనతో చెప్పండి. దగ్గరికి వెళ్ళా, మహారాజా నేను గొంతు ఏదన్నా వాడుకోండి కానీ ఇది నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగా వద్దా, మీకు తీసేద్దామా? అరే అవన్నీ తీసేయండి, ఆయనకి వద్దు, ఆయన ఇబ్బంది పెట్టకండి. అదేదో మంత్రం చెప్తారు, అది చూడండి అని చెప్పి పాపం ఆయన అప్పటిదప్పుడు తీయించేశారు. వెళ్ళి చెప్పుకున్నా, అక్కడ కూర్చున్నారు. పెద్ద ఆయనతో చెప్పండి, మేము ఎవరని చెప్పి నాకు కుదరదు. సన్నివేశంలో ఉన్నారు మీరు? అయితే ఉన్నాను. ఓకే. ఆ మంత్రం చెప్పే దగ్గర హోమగుండం దగ్గర కూర్చున్నాను. ఆ పేర్లు వచ్చేటప్పుడే, అదే స్క్రీన్ మీద పేర్లు వచ్చేప్పుడు టైటిల్గా ఉన్న మంత్రం. ఓకే. ఏంటండి అది ఒకసారి? చత్వార శృంగాత్రయోస్య పాదాద్వే శీర్షే సప్తహస్తో సోహస్య. అది అగ్నిహోత్రుని ఆవాహనం చేయడం, అగ్నిహోత్రుని అక్కడ ప్రతిష్ఠించి దాంట్లో హోమం చేయడానికి. సప్తజిహ్వో ద్విశీర్షక. అగ్నిహోత్రుడికి 7 నాలికలు, 2 తలకాయలు. దేవానాం ఆద్యం ఆహారం. మనుషులం కనుక అన్నం ఎట్లా తింటున్నామో దేవతలకు నెయ్యి, మంచి నెయ్యి ఆహారం. కామధేనో సముద్భూతం సర్వక్రతుష్ఠిత సముస్థితం దేవానాం ఆద్యమాహారం శాంతిం ప్రయచ్చమే. స్వాహ గణాధిపతయే స్వాహ, సూర్యాయ స్వాహ, మహావిష్ణవే స్వాహ, రుద్రాయ స్వాహ. ఎవరి నామం తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పగలిగే డ్యూటీ అగ్నిహోత్రుడి. హోమం వెలిగించి యజ్ఞాయ స్వాహ, మహావిష్ణవే స్వాహ, ఓకే, సూర్యాయ స్వాహ, గణాధిపతయే స్వాహ. అంటే ఎవరి పేరు చెప్తే వాళ్ళ దగ్గరికి మన చీటీ తీసుకెళ్ళి ఫలాని వాడు నీకు ఇది ఇస్తున్నాడు అని చెప్పగలిగేటటువంటి యొక్క మంత్రం అది. ఓకే. అక్కడ ఆవాహనం చేసి దంపతుల యొక్క ఆయుష్ కోసం స్థాళీపాక హోమం చేస్తూ, వివాహాల్లో కూడా చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటారు హోమాలు ఉన్నాయి.
సదస్యము, నాగవల్లి, ఇవన్నీ హోమాలు. మీకు ఎన్టీ రామారావు గారితో అంత ట్రావెల్ అవ్వటం కూడా మీకు ఒక యోగం ఉంది మీ దాంట్లో. అంత మహానుభావుడు ఆయన, సామాన్యుల దృష్టి ఆయన మీద పడడం, ఎవరినైతే ఆయన గుర్తించాడో వాడు అదృష్టవంతుడే. అటువంటి మహానుభావుడు ఎవరో పరిచయం చేసుకుంటే పరిచయం కాగలిగే ఇది కాదు ఆయన ఆ యొక్క రూపం. ఆయనంతటా ఆయన వాడికి మీద దృష్టి పోయి నువ్వు రావయ్యా అంటేనే అలాంటి మహానుభావుడితో పరిచయం ఏర్పడడం గొప్ప విషయం, పూర్వజన సుకృతంగా భావించాం. మన వాళ్ళు ఏమిటి, ఆయన పిలవడం ఏమిటి, ఇది మన అదృష్టం, ఈ అవకాశం భగవంతుడు. మీ ఇంట్లో చెప్తే ఏమన్నారు ఈ విషయాన్ని? ఫస్ట్ నేనే నమ్మలేదండి. రామారావు గారు పిలుస్తున్నారంటే మనల్ని ఏంటి సీఎం గారు పిలుస్తున్నారు, సీఎం గారు ఏంటి, మన వాళ్ళని పిలవడం ఏమిటి, మనం ఎక్కడ, ఆయన ఎక్కడ, ఏంది ఇదంతా అదే అని నమ్మలేదు. వాళ్ళమే నమ్మలేదు. అదే ఫస్ట్ టైం ఏమో హీరోగా మీరు పిలిచారు అంతే స్టూడియోకి ముందు, తర్వాత సీఎంగా మీకు పిలుపు వచ్చింది. అలాంటి మహానుభావుడు ఆయన. మీకు పిల్లలు ఎంతమంది గురువు గారు? నాకు 3 కుమారులు, ఒక కుమార్తె అండి. కుమార్తె హై స్కూల్ హెచ్ఎంగా పనిచేస్తుంది. ఓకే. పెద్దవాడు చార్టెడ్ అకౌంటెంట్ చేశాడు, రెండోవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఓకే, మూడోవాడు యుఎస్లో ఉన్నాడు. ఓకే. అందరికీ వివాహాలు అయినాయి, అందరికీ సంతానం అయింది. గురుగారు నేను ఒక ఫోటో చూశాను, రామారావు గారు మరి బసవతారకం గారు ఒక పళ్ళెం పట్టుకుని ఉన్న ఫోటో మీది. అది ఏ సందర్భం, ఏంటి, దాని వెనకాల ఉన్న కథ ఏంటి? 83 ఆగస్టు 14వ తేదీ గృహప్రవేశం నాడు మేము ఏమేమి తీసుకుని రావాల్సి వస్తుంది అని అడిగారు ఆయన. ఏది రామకృష్ణ స్టూడియోదా? రామకృష్ణ స్టూడియోది. మహారాజా, అమ్మగారు దేవుళ్ళని పట్టుకోవాలి, మీరు మామూలుగా రావచ్చు, మీరు గుమ్మడికాయ దిష్టి తీయడం తర్వాత అవన్నీ మీకు చేస్తాం, పూర్ణ కలశం అది మీకు ఇస్తాం, అమ్మగారు దేవుళ్ళని పట్టుకోవాలి. ఎలా? ఒక పళ్ళెల్లో మన ఇంట్లో దేవతార్చనలో ఉండే విగ్రహాలు ఒక పళ్ళెల్లో పెట్టుకుని సామాన్యంగా గృహప్రవేశాలప్పుడు ఇంటి చుట్టూ దేవుణ్ణి తీసుకుని ప్రదక్షిణం చేసి లోపలికి వెళ్ళి దేవతా స్థాపన చేయడం. ఫస్ట్ దేవుణ్ణి లోపల తీసి ఆవును తోలి, ఆవును దూడను తోలి, అది అయిన తర్వాత దేవుణ్ణి తీసుకుని మనం ప్రవేశించడం అనేది ధర్మం. అది దేవుళ్ళన్నీ పళ్ళెల్లో అమ్మగారు పట్టుకోవాలి అనే సందర్భంలో ఆ దేవుళ్ళన్నింటినీ పళ్ళెని చేతికిచ్చి ఆ పళ్ళెల్లో దేవతార్చన విగ్రహాలన్నీ పెట్టి అమ్మగారి చేతికిచ్చి రామారావు గారు పూర్ణ కలశం తీసుకెళ్ళి ఆయనకి ఇస్తే ఆయన నమస్కారం చేసి ఓకే అది తీసుకుని రామకృష్ణ స్టూడియో గృహప్రవేశానికి పెట్టించిన సందర్భం అది. అప్పుడు లోపల తీసుకెళ్ళాం. గురుగారు, ఎన్టీ రామారావు గారు ఈ సందర్భంగా కాషాయ బట్టలతో రావడానికి కారణం ఏంటి? చూడండి, శ్వేత వస్త్రాలకి కాషాయ వస్త్రానికి తేడా ఉంది. కాషాయము అనేది ఏదైతే ఉందో దైవత్వాన్ని, దైవపరమైన ఉద్దేశాన్ని వ్యక్తపరిచేది. కారణం ఏమి అంటే తెల్ల వస్త్రానికి ఎవరన్నా తాకినా, ఎవరన్నా ముట్టుకున్నా దోషం ఉంది, సృశ్యతా దోషం. అంటే మళ్ళా నూతన వస్త్రం కట్టుకునే గృహప్రవేశం చేయాలి. ఓకే. కాషాయ వస్త్రానికి ఆ నియమం లేదు. అది ఎవరన్నా తాకినా మైల పడేది కాదు. ఓకే. అండ్ మీరు సలహా ఇచ్చారా రామారావు గారికి? ఇట్లా ఆయన ఉద్దేశపూర్వకంగానే ఆయనకు తెలుసు అది కట్టుకుంటేనే సాధ్యపడుతుంది పూజా ప్రక్రియ అనేది ఆయనకు తెలుసు. ఆయన కాషాయ వస్త్రాలతో రావడానికి కారణం ఏమిటి అంటే దానికి స్పర్శాదోషం లేదు, పూజకి యోగ్యమైంది, దైవత్వాన్ని ప్రదర్శించేది, సూచించేది అనే ఉద్దేశంతో ఆయన దాంతో వచ్చారు. దాంతోనే చాలా కార్యక్రమాలు, చాలా రోజులు, చాలా పరమైనటువంటి దేవతా సేవలన్నీ ఆయన అలాగే చేశారు. తర్వాత అండి, మీరు ఆ పార్టీ మెంబర్షిప్, మీరు అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ అప్పుడు వెళ్ళారు. ఆ తర్వాత పార్టీ మెంబర్షిప్ విషయంలో మీరు మెంబర్షిప్ తీసుకున్నారా? ఆ సందర్భం ఏంటి? పార్టీ పెట్టిన తర్వాత రామారావు గారు గోల్కొండ చౌరస్తాలో ఉన్న స్టూడియోలో మెంబర్షిప్ అందరూ అవడానికి అక్కడికి వచ్చి
మీరు పేర్లు నమోదు చేసుకోవచ్చు అనగలిగే విషయం ఆ మీటింగ్లో చెప్పారు. ఇక్కడ మీటింగ్లో న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఓకే పేరు పెట్టినాడు. నేను కూడా వెళ్ళాను. వెళితే రామారావు గారు ఆయన చేత్తో ఆయన రాశారు. వేదాంతం నరసింహమూర్తి మాకు ఒక బ్యాచ్ ఇచ్చారు, రాగిది. ఓకే రాగి పత్రం ఒకటి, దాని మీద రామారావు గారి బొమ్మ, తెలుగుదేశం అని రాసి ఆ బొమ్మ, రామారావు గారి బొమ్మ ఉంది దాని మీద. ఆ బ్యాచ్ ఒకటి ఇప్పటికీ భద్రపరుచుకున్నారు ఉంది, మా ఇంట్లో ఉంది. ఓకే ఆ బ్యాచ్ ఒకటి, తర్వాత జాయిన్ అయినటువంటి యొక్క రసీదు ఒకటి. అందరి దగ్గర జాయినింగ్కి 20 రూపాయలు 15 రూపాయలు ఆ రోజుల్లో, అది మామూలు ఫీజు 50 రూపాయలు పెట్టారు. నా దగ్గర ఆయన డబ్బులు తీసుకోవాలి, అవసరం లేదు మీకు, మీరు వెళ్ళండి రాసుకుని తీసుకెళ్ళండి. ఓహో మీరు కూడా వచ్చారా? అప్పటికి మీరు పరిచయం అయింది, అక్కడ కలిసాం కదా. కలిసారు కదా, గుడి దేవాలయం దగ్గర కలిసాం కాబట్టి అమ్మో ఒక్కసారి మనిషిని చూస్తే ఇంకా మర్చిపోవడం, నువ్వు ఎవరో అనడం. రామారావు గారిని మొట్టమొదటిసారి మీరు చూసింది అదేనా, మన పార్టీ దగ్గరేనా, లేకపోతే నటుడిగా దివిసీమ ఉప్పెనకు వచ్చినప్పుడు ఎప్పుడన్నా చూసారా? దివిసీమ ఉప్పెనకు వచ్చినప్పుడు దూరంగా అందరిలో జనాల్లో నిలబడి చూడడమే తప్ప ఆయనతో పరిచయం అనేది లేదు. లేదు లేదు దూరంగా చూసింది మాత్రం చూసారు. దేవాలయం దగ్గరగా వెళ్ళడం, అది ఎందుకు, అక్కడ దిగడానికి యోగ్యంగా లేదు స్థలం. ఓకే ఇలా ఉంది భూమి ఎత్తుపల్లాలుగా, రోడ్డు మీదే కారు ఆపుకుని నా దేవాలయం ముందరే కాస్త చదునుగా ఉంది స్థలం. ఓకే అక్కడ కారు ఆపుకుని అక్కడే నిలబడి అక్కడి నుంచి ఆ స్థలాన్ని చూస్తున్నారు ఆయన. ఓకే అక్కడే నేను కూర్చొని ఉన్నాను కాబట్టి ఆయన రాగానే లేచి నిలబడ్డాను. నమస్కారాలు మహారాజా అంటే సంతోషం అండి, మీరు ఇక్కడ అర్చకులా అది. అలా దాంతోనే రప్ప, అదే అందుకని లేకపోతే పరిచయం అనేది ఫస్ట్ టైం. చిన్నప్పటి నుంచి కూడా అభిమాన నటుడు ఎవరండి? ఇప్పుడు ఒకటండి, ఎవరని వాళ్ళ యొక్క విద్యలో వాళ్ళు మహానుభావులు, దైవపరమైనటువంటి చింతన ఉన్నటువంటి యొక్క దృష్టి కలిగిన వాళ్ళందరూ ఏదైతే ఉందో, రామారావు గారి మీద నాకు బాగా అభిమానం. ఎందుకు, కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు, శివుడు, వెంకటేశ్వరుడు, ఆ భగవతత్వం కలిగిన రూపం, పౌరాణికం. అదే జీవకళ ఉట్టిపడాలి. వేషం అందరం వేస్తాం, అవును, వేషం వేయడం కాదు, రూపం. అదే ఆ జీవకళ అనేది కొన్ని జీవుల్లోనే ఉంటుంది, అది ఒక ఆయనకే ఉంది, అది అజరామరం. అదే ఆయన వ్యక్తిగతంగా పోయినారేమో కానీ న్యాయంగా ఆయన బ్రతికే ఉన్నారు అదే ప్రజల్లో. ఒక్కొక్క ఇంట్లో రామారావు గారి ఫోటో పెట్టి ఈ రోజు వరకు దీపాలు వెలిగించుకుంటున్నారు, ఇదే కృష్ణుడు ఇదే రాముడు అని. అలా ఉంది ఆ రూపం. అందుకోసమని ఆయన మీద చాలా అభిమానం, గౌరవం, చాలా దీనిగా ఉంటూ ఉండేవాడిని. ఈ రోజు వరకు కూడా అది అలాగే ఉంది. అదే అలా ఆయన మీద ఉన్న అభిమానం మీ జీవితంలో ఇది మరుపురాని ఘట్టం. అంతే కదా, అటువంటి మహానుభావుడితో పరిచయం ఏర్పడి ఆయనతో అన్ని సంవత్సరాలు సన్నిహితంగా ఉండి అవును చేయడం అనేది గొప్ప విషయం కదా. మీరు ఇక్కడ రావడానికి అసలు కారకులు ఎవరంటే కట్ట సాయి జ్యోతి గారు. ఎట్లా మీరు అంటే రామారావు గారి దగ్గర అక్కడ పరిచయమా, ఇది ఎక్కడ? సాయి జ్యోతి గారు కూడా చాలా మంచివారు, కష్టపడి ఆయన రామారావు గారు వెంబడి ఆయన ఎన్ని ఆ సినిమాల దగ్గర అక్కడే పరిచయం మీకు? అక్కడే పరిచయం. వారు చాలా మంచివారు, చక్కటి ప్రేమ భావం, లేకపోతే మాకు ఈ అవకాశం అనేది అదే మీ దగ్గర ఇంత సబ్జెక్ట్ ఉంది అనేది ఆయనకి తెలిసింది. ఆయన ఒకటండి, సబ్జెక్టు ఉన్నా ఇప్పుడు ₹1 కోటి వజ్రం ఉంటే దాన్ని మెడలో కట్టుకోవడానికి ఏదైనా ఆధారం కావాలి. అదే ఒక పండితుడికి ఒక వేదిక అంటూ దొరికితేనే అంతే కదా ఆ పాండిత్యం అనేది ప్రదర్శింపబడేది. అదే ఇప్పుడు సాయి జ్యోతి గారు ఈ అవకాశాన్ని నాకు కల్పించకపోతే అదే నేను నా చరిత్ర అంతా మరుగున పడిపోయేది. ఆయన ఉన్నారండి అక్కడ, ఆయన ఎన్టీ రామారావు గారితో ఇట్లా ట్రావెల్ అయ్యారని చెప్పబట్టి నాకు వారు కృషి చేసి ఇంత దూరం కష్ట నిష్ఠూర్యాలు కోర్చి పాపం అదే నన్ను పిలిపించడం అనేది
వారి ఆయన అభిమానానికి పేరులోని జ్యోతి ఉంది, ఆయన వెలుగులు విరజమ్మాలని అనుకుంటా బహుశా. అజరామరమైన ప్రేమ, ఆప్యాయత, సాయి జ్యోతి గారి యొక్క అభిమానం వల్లే ఆయన మంచి ఉద్దేశం ఇటువంటి అవకాశాన్ని కల్పించి మాకు. మీరు మరొకసారి మా స్టూడియోకి రావాలండి, ఎందుకంటే మీ దగ్గర అపారమైన జ్ఞాన సంపద ఉంది. ఆ సంపదలోంచి మాకు ఏదో కొద్దిగా మాకు ఇస్తే తప్పనిసరిగా ప్రేక్షకులకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ గురువు గారు. మీరు నిజం చెప్పాలంటే రామారావు గారి గురించి చాలా విషయాలు చెప్పారు. భగవంతుడు మీకు ఈ ఛానల్ వాళ్ళకి ఐరారు గేసి దాల్చి కాపాడుగాక.